అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ బ్యాట్స్మెన్స్ విజృంభించారు. నిన్న ఆట ముగిసేసరికి టీమిండియా 448కి 5 వికెట్ల స్కోర్తో ఉంది. 121కి 2 వికెట్లతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ నిన్న మరో 327 రన్స్ స్కోర్ చేసింది. దీంతో ప్రస్తుతం భారత్ 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ అలాగే కేఎల్ రాహుల్ ముగ్గురు సెంచరీలతో రాణించారు. ప్రస్తుతం క్రీజులో జడేజా, వాషింగ్టన్ సురేందర్ ఉన్నారు. ఇక వెస్టిండీస్ బౌలర్లో రోస్టన్ చేస్టు, ఖరే పిరి అలాగే జమెల్ వారికన్, జైడెన్ స్పిల్లో తన ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో జడ్డు సెంచరీతో అదరగొట్టాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో అదరగొట్టిన జడ్డు మరోసారి తన ఫామ్ చాటుకున్నాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్స్లో రవీంద్ర జడేజా MS ధోనీని అధిగమించాడు. ఇది అతని టెస్ట్ కెరీర్లో 78వ సిక్స్. MS ధోనీ కూడా టెస్టులో 78 సిక్సర్లు సాధించాడు. ఆ తర్వాత మరో 6తో ధోనీని అధిగమించాడు. ప్రస్తుతం జడ్డు 79 సిక్స్లతో ఉన్నాడు. ఇక ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. మొదటి రోజు అర్ధ శతకం పూర్తి చేసిన అతడు రెండో రోజు లంచ్కు కొద్ది నిమిషాల ముందు 100 పరుగుల మార్కును అందుకున్నాడు. 190 బంతుల్లో అతడు సెంచరీ సాధించాడు. ఇక ఈ ఇన్నింగ్స్లో 12 ఫోర్లున్నాయి. ఇక టెస్టులో అతడికి ఇది 11వ సెంచరీ. కానీ స్వదేశంలో మాత్రం రెండో శతకమే. ఇక ఇంతకు ముందు 2016లో చెన్నైలో ఇంగ్లాండ్పై సెంచరీ నమోదు చేశాడు. అయితే లంచ్ తర్వాత బ్యాటింగ్కు తిరిగి వచ్చిన రాహుల్ ఒక్క పరుగు కూడా జోడించకుండా పెవిలియన్కు చేరాడు. ఇక అంతకుముందు కెప్టెన్ శుభ్మన్ గిల్ 100 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అంతకుముందు టాస్ నెగ్గిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్లో విండీస్ బ్యాటర్స్కు చుక్కలు చూపించారు. దీంతో విండీస్ 162 పరుగులకు ఆల్అౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు దక్కించుకున్నారు. కుల్దీప్ 2, సుందర్ 1 వికెట్ పడగొట్టారు.